ఏం చెప్పుకున్నాము, రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాడు. తెలంగాణలోనే కాదు, దేశంలోనే ఒక మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని మాటల దాడితోన దేశంలోనే ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతా ఉన్నాడు. ఎందుకు ముచ్చట చెప్పాల్సి వస్తుందంటే, చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాం, గడిచిన 10 ఏళ్ల నుంచి మీరు చూడు, రేవంత్ రెడ్డి మొదట శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు, కొడంగల్లా ఓడిపోయాడు. ఓటమి మీరు చూడండి, నిజంగా కొడంగల్ ఎన్నికలలో ఓడిపోయాడు కదా శాసనసభ 2019లో జరిగినటువంటి ఎన్నికలలో. అయినా ఏమైంది, ఎంపీగా గెలిచాడు. మల్కాజ్గిరి నుంచి వెళ్ళి లోక్సభ ఎంపీగా గెలిచిండు. పార్లమెంట్లో పోరాడిండు. మీకు గుర్తుండే ఉంటుంది, 2016లో ఓటుకు నేటి కేసు అనేది ఓటుకు నోటు కేసు తీవ్రంగా కలిసివేసింది. మామూలుగా కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళా ఎప్పుడు పడితే ఏడ పడతారు, ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద ఓటుకు నేటి కేసులా అడ్డంగా పచ్చిగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడదని ఎన్నిసార్లు చెప్తుర్రి, ఇజ్జత్ అంతా తీస్తుర్రి. నడి బజార్లా రేవంత్ రెడ్డిని అయితే ఇజ్జత్ అంతా తీస్తుర్రు. ఎక్కడ కుంగిపోలే. శాసనసభ ఎన్నికల్లో దెబ్బ కొడుతున్నంటే కొడంగల్లో ఓడిపోయింది. కథమే అనుకున్నారు. రాత్రికి రాత్రి రేపు ఓటు అనగా ఈ పొద్దు మధ్యరాత్రి అమాంతం పోలీసులను పెట్టిండు కేసీఆర్, తీసుకుపోయి జైలుకు పంపించేసిండు. ఇక చూడు, కొడంగల్ నియోజకవర్గంలో పోలీసులు అసలు ఆ ఎలక్షన్ రోజున, ఓట్ల రోజున ప్రతి దాడులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మామూలు కొట్లాట జరగలే. అయినా కూడా తట్టుకున్నాడు. ఓడిపోయినా కూడా ఎంబడి తేరుకొని గెలిచాడు. ఓటుకు నోటు కేసులో పదే విమర్శలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఈ ఓటుకు నేటి కేసులో కూడా బయటపడ్డాడు. ఇదే ఓటుకు నేటి కేసులా డిటెన్షన్ సెల్ వేసిరట మొన్న. ఏది ఆప్కి అదాలత్తో ఈయన మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది, డిటెన్షన్ సెల్ పెట్టినా కూడా టెర్రరిస్టులను ఎక్కడైతే అరెస్ట్ చేసి జైల్లో ఆ డిటెన్షన్ సెల్లో పెడతారో గందుల టెర్రరిస్టులను ఖాళీ చేసి నన్ను పెట్టిరు, అయినా కూడా తట్టుకున్నా అని చెప్పింది. దీనికి తోడు బిడ్డ ఎంగేజ్మెంట్, ఏకైక బిడ్డ, ఒకటే బిడ్డ కదా, కొడుకులు లేరేం లేరు. ఆ బిడ్డ ఎంగేజ్మెంట్ జరిగితే కూడా కనీసము కనికరం లేకుండా కేసీఆర్ అణిచివేస్తేనంటే ఫుట్బాల్ లాగా దిగొచ్చు. అదే సమయంలో కేటీ రామారావుకు సంబంధించినటువంటి జన్వాడ అనుకుంటా ఫామ్ హౌస్ లా నువ్వు 100 ఎకరాలతో ఎట్లా కట్టినావని చెప్పేసి మీడియా వాళ్ళు డ్రోన్ కెమెరా, మీడియా వాళ్ళంటే మీడియా వాళ్ళ పేరు చెప్పి కానీ రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కలిసి డ్రోన్ కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేసి మీడియా వాళ్ళకి ఇచ్చాడు. అందులో కూడా కేసు నమోదు చేసి పోయి జైలుకు పంపించేసాడు. ఇవే కాదు, కేసీఆర్ సర్కార్ చేసినటువంటి తప్పులు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, పాలన విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ నిరసన నిలబడడానికి, ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి బయటికి వెళ్తే ఇంతకెళ్ళి బయటకు వస్తే అరెస్ట్ చేయాలి, తీసుకొని చేయలేదు. పోలీసులు ఎప్పుడు ఇవన్నిటినీ దాటుకొని వచ్చాడు. ముళ్ళ కంచెలను మొత్తం దాటుకొని వచ్చాడు. ఇవన్నీ దాటుకొని వచ్చాడు. ఇక ఒకనొక సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నాడు అనేటువంటి ప్రచారం జరిగిన రోజున జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక చెప్పుకుంటూ పోతేనంటే ఆడు ఈడు కాదు అందరూ సీనియర్లు అందరూ కాలికి గజ్జె కట్టుకొని, కాలికి బల్పం కట్టుకొని రేవంత్ రెడ్డి మీద
ఈ మాటల దాడి అయితే మామూలుగా గడిపేయలే. అంతర్గత వ్యతిరేకతను కూడా దాటుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కన్నా ముందు పాదయాత్ర వేసే సందర్భంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర వేసుకుంటా మళ్ళొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసే విధంగా పెద్ద ఎత్తున పాపులారిటీని సంపాదించుకునేటువంటి క్రమంలో ఆయనకు సమాంతరంగా ఇక కొంతమంది రేవంత్ రెడ్డి వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకులు బట్టి విక్రమార్కను పాదయాత్రకు దింపారు. దాన్ని కూడా దాటుకొని వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఎందుకంటున్నట్టే ఇవన్నీ. సో ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేసీఆర్ అనేటువంటి కొండ మామూలు కొండ కాదు. గుర్తు పెట్టుకోండి, 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఆ తెలంగాణ ఉద్యమం నడిచే సందర్భంలో హిమాయమీలు ఉద్దండులు తలవండినటువంటి నాయకులు ఎవరు? సోనియా గాంధీ నుంచి మొదలుకొంటే చంద్రబాబు నాయుడు వరకు, మొన్నటి ఈటెల రాజేందర్ వరకు అణిచివేసిండు కేసీఆర్. రాజకీయంగా వాళ్ళని శిలాశాసనం చేసేసిండు. గట్లాంటి రేవంత్ రెడ్డిని తిరుగులేని శక్తిగా జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీగా పెట్టి తిరుగులేని శక్తిగా ఏకంగా మోదీనే ఢీకొనే విధంగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఏకంగా బిఎల్ సంతోష్ అనేటువంటి బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ లో అత్యంత కీలకమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తినే ఢీకొనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అట్లాంటి కేసీఆర్ ని మొన్నటి ఎన్నికలలో మట్టి కనిపించాడు. రేవంత్ రెడ్డి శక్తి మామూలుగా చెప్తాలే, నేను ఏదో ఆశామాషిగా చెప్తాలేని ఇది. చంద్రబాబు లాంటి నాయకుడిని తెలంగాణ పొలిమేరల నుంచి తరిమి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్. గట్లాంటి వ్యక్తిని తరిమి కొట్టి ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకంగా ఆ పార్టీ ప్రస్తావన ప్రశ్నార్థకంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇన్ని ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొని తిరుగులేని శక్తిగా ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి అంటే, ఖాళీ ముఖ్యమంత్రి కాదు, దేశ రాజకీయాలలో ప్రభావం చూపించేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఈరోజు. నిన్న ఇక ఈ ముచ్చట్లు అన్ని ఎందుకు చెప్పినామంటే, కాబోయే ప్రధాని వయనాడు నుంచేలే ఇది ఎవరు చెప్తలే, రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి వయనాడుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనే ముచ్చటి చెప్పుకుంటా ఆయన శక్తి కేరళకి తీసుకెళ్తున్నాడు. కేరళ నుంచి వెళ్ళి కర్ణాటక పోతాడు, తమిళనాడు పోతాడు, చాలా రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేయబోతా ఉన్నాడు. దాదాపుగా 10కి పైగా రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి ఆయనను ఒక ఐకాన్ గా, స్టార్ కంపెయినర్ గా ఈరోజు ఆ మాస్ ఫాలోయింగ్, ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఆయన తీర్చిదిద్దుకున్నాడంటే ఎక్కడ కొండారెడ్డిపల్లి, నిజంగా ఎక్కడ కొండారెడ్డిపల్లి, ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ అడవులు, ఆ కొండారెడ్డిపల్లి నుంచి వెళ్ళి జడ్పీటీసీగా ఏది మన జడ్చర్ల నియోజకవర్గంలో ఏది మండలం పేరు గుర్తొస్తలేదు, ఆ మండలం నుంచి వెళ్ళి జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎంబడే కొడంగల్ నుంచి వెళ్ళి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 2019లో ఎంపీగా, 2023లో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం చెప్పే పరిస్థితి. సో ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. నిజంగా కొడంగల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేయాలని నేను కూడా పోటీ చేసిన, కానీ ప్రజాదరణ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పాపులారిటీ ఎట్లొచ్చింది, ఎట్లా సంపాదించుకున్నా అంటే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నటువంటి నాయకుడు. తెలంగాణలో ఎవరికి లేని, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దక్కనటువంటి అవకాశం రేవంత్ రెడ్డి సంపాదించుకున్నాడు. సో అందుకనే వచ్చే 20 ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కాలం మోదీ ప్రజలు వంచాడు. అన్నింటిలో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీ ఓట్లు అడిగి హక్కు లేదు. కేరళలోని వయనాడులో రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం నేడు
అలుపుజలో కేసీ వేణుగోపాల్ తరపున క్యాంపెయినింగ్ చేయబోతాం. సో ఇది ఎందుకు చెప్పిన అంటే రేవంత్ రెడ్డి ప్రస్థానం నుంచి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసినటువంటి ముద్ర మామూలుది కాదు కాబట్టి మాట్లాడాల్సిందే. సో అందుకనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందనే సమయంలో కూడా సో నిజంగా ఆ ముచ్చట కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకేడు రాబాయ్, కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా, బతికి బట్ట కడతారా, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడిచిపోయింది కదా. దేశంలోనే లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎట్లుంటే తెలంగాణలోనే ఇక మునగాడు, ఇదే మునగాడు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిండు. ఏమీలు అనుకున్నటువంటి ఏమీలకు సాధ్యం కానటువంటి కేసీఆర్ని కొట్టిండు, కేసీఆర్ని వండబెట్టిండు. కేసీఆర్ ఇప్పుడు ఆయన రాజకీయమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు.